మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, చాలా వరకు చూస్తున్నాం, పూర్వం నుంచి వస్తున్న ఆచారం అనుకోవాలో లేకపోతే శాస్త్రం ప్రకారం ఉందో తెలియదు, కానీ చాలా వరకు ఇప్పటికి కూడా పిల్లలకు జ్వరం వచ్చినా లేకపోతే ఇంట్లో ఏదైనా బాగాలేకపోయినా ఆ విలేజ్లో ఎవరైనా బాగా చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తాయితలు కట్టించుకోవడం జరుగుతూ ఉంటాయి. నిజంగా తాయితలకి చింతకాయలు రాలుతాయంటారా గురుగారు? ఇప్పుడు తాయెత్తు పనిచేస్తుంది అంటే కొంతమంది చిచి అదేంటి ఇంకా మూఢనమ్మకాల్లో ఉన్నారా అనే ఉంటుంది. పనిచేయదు అంటే అదేంటి మీకేం తెలుసు, మేము మా ఊర్లో కట్టించుకున్నాం, మాకు బాగా పనిచేసింది అనే వాళ్ళు ఉంటారు. అంటే బోత్ సైడ్స్ ఉన్నారు. ఇక్కడ ప్రతిదీ కనబడేదే నీకు నిజము, కనబడింది నిజం కాదనుకుంటే తప్పది. ఎలా అంటే ఇప్పుడు ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసినప్పుడు ఇలా పెట్టి ఒక ఫోటోలాగా ఇలా తీయగానే లోపల ఉన్నదంతా కనిపిస్తుంది. ఎలా వచ్చింది అది? ఇప్పుడు మీరు బ్రెయిన్లో ప్రతిదీ కూడా నోటెడ్ అయి ఉంటుంది. మనం చదువుకున్న చదువు, ఎవ్రీథింగ్ మెమరీ. మరి బ్రెయిన్ మొత్తం వస్తే మెమరీ కనబడదే? అవును గురుగారు, కనబడదుగా. మరి కనబడేదే నమ్మాలనుకుంటే కాదు. మరి తాయెత్తు ఎలా పనిచేస్తుంది? అసలు నిజంగా తాయెత్తు పనిచేస్తుందా? కొంత అందులో ఫ్రాడ్ ఉందంటే ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉన్నారు తాయెత్తులో. అలాగే తాయెత్తు పనిచేసేది కూడా ఉంది. ఎలా అంటే ఒక ఎనర్జీ అనేది ఉంది, నమ్ముతారా నమ్మరా? ఫస్ట్ ఎనర్జీ నమ్ముతాం గురుగారు. ఎందుకంటే ఇప్పుడు ఇలా 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 అనుకొని ఇలా అనుకుంటే ఒక ఎనర్జీ ఫామ్ అయితే తెలుస్తుంది. మధ్యలో ఒక బాల్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది ఒక ఎనర్జీ ఫామ్ అవడం అంటున్నాం. మరి ఫిజికల్గానే ఉండేదాన్ని ఉండాలిగా. గాలిలో నుంచి వెళ్ళేదేంటి, గాలిలో ఉండేదేంటి? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫోన్ చేస్తున్నాం ఎవరికో ఒక వ్యక్తికి, ఇక్కడ నుంచి సిగ్నల్స్ వెళ్ళిపోతుంది, శాటిలైట్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ అబ్బాయి ఉండే దగ్గర టవర్కి వెళ్ళిపోతుంది, అబ్బాయి ఫోన్లోకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది అంటే సంథింగ్ గాల్లో ప్రయాణించేది కూడా ఏదో ఉంది. అంటే గాల్లో ప్రయాణించేది ఒకటి ఉంది, మన కంటికి కనబడకుండా విత్ ఇన్ సెకండ్స్లో ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్ళిపోతుంది అంటే అది తరంగాలు అంటున్నాం. తరంగాలు అంటున్నాము, రకరకాలు చెప్తున్నాం. ఇవాళ రేపు ఇంకోటి ఏదో కొత్తగా ఈ మధ్య ఏదో రీసెర్చ్ చేశారు. ఇప్పుడు మనకి అష్టసిద్ధులు అని ఉన్నాయి. అష్టసిద్ధుల్లో మనకి పుట్టపతి సాయిబాబా గారు కూడా తీసేవారు. ఇట్లా అని చైన్ తీసేవారు, విభూతి తీసేవారు. దాని అష్టసిద్ధుల్లో ప్రాప్తి సిద్ధి అంటారు దాన్ని. అంటే మనం పక్క రూమ్లో ఏదైనా పెట్టి ఇక్కడ తెప్పించుకోవచ్చు. దాన్నే మన వాళ్ళు ఈ మధ్య ఏదో సైంటిస్టులు ఒక ప్రయోగం చేసి పక్కదాన్ని ఉండేదాన్ని ఇక్కడ తెచ్చుకోవచ్చు అనేది ఏదో సైంటిస్టులు ఏదో కనిపెట్టారు. దాన్ని సైన్స్ పరంగా కనిపెట్టిందేమో ఎస్ కరెక్ట్ అంటున్నాం. మనము ఈ సిద్ధులు ఇట్లాంటి వాటి దగ్గరికి వచ్చేసరికి అనుమానంగా చూస్తున్నాం, ఇది నిజమా కాదా. ఎందుకంటే ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఫ్రాడ్ చేసేవాళ్ళు లేకపోతే మనకు అనుమానం వచ్చేది కదా. ఫ్రాడ్ ఎప్పుడైతే ఫ్రాడ్ వస్తుందో స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి అక్కడ అనుమానం కూడా వస్తుంది. మనిషి యొక్క నైజం అది, కామన్ అది. అలా అనుమానించాలి. మనం ప్రతిదాన్ని అంత ఈజీగా నమ్మకూడదు. మన శాస్త్రాల్లో ఏంటంటే నీకు నువ్వుగా పరిశీలన చేయని ఉంటుంది. నువ్వు ప్రతిదీ నమ్మకు, నీకు నువ్వుగా అన్వేషణ చేయి. నేను చెప్పాను కదా ఏదో గుడ్డిగా నమ్మక్కర్లే, నీకు నువ్వుగా అన్వేషణ చేసి నీకు నువ్వుగా తెలుసుకో. మన శాస్త్రం అంతా అలాగే ఉంటుంది. అయితే ఈ తాయెత్తు అనేటువంటిది ఇప్పుడు ఒక తాయెత్తులో ఒక మూలిక పెట్టాడు, లేకపోతే ఒక బీజాక్షరాన్ని రాసి పెట్టాడు, ఇచ్చాడు ఒక వ్యక్తికి. అతనికి ఏదో గాలి సోకిందనో ధూళి సోకిందనో అది ఒక వ్యక్తి ఇవ్వగానే బాగా పనిచేసింది, ఇంకో వ్యక్తి ఇస్తే పనిచేయట్లే. దానికి కారణం ఏంటంటే ఇచ్చిన వ్యక్తి మంచి ఉపాసకుడై ఉండాలి. అంటే ఈ వ్యక్తి పిలవగానే ఒక దేవత రాగలగాలి. నేను అలాంటి వాళ్ళని చూసా. ఎందుకు మా సొంత అబ్బాయి, మా పెద్ద అబ్బాయికి ఒక అతను ఆంజనేయ స్వామిని డైరెక్ట్గా చూపించాడు. చనిపోయిన మా అమ్మ నాన్నని, చనిపోయిన మా అత్తమ్మని కూడా చూపించాడు ఆయన. ఆయన ఎంత సాధన చేసి ఉండాలి. ఆంజనేయ స్వామిని, కాళికాదేవిని అందరినీ చూపించాడు ఆయన. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి 40-50 మంది చూపించాడు ఆయన. అది సిద్ధుడు ఆయన, అంటే ఒక అఘోర. మరి అలా ఎలా చూపించాడంటే సాధన. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి సాధ్యం ఇది. కేవలం అఘోర గారికే సాధ్యం కాదు. మీరు సాధన చేస్తే మీరు చూపించగలరు. ఇది కులము మతము ఏమీ లేదు. నువ్వు ఎందులో ఉన్నా బ్రాహ్మణుడై పుట్టాల్సిన అవసరం ఏం లేదు. దేవతకి బ్రాహ్మణుడా, లేకపోతే ఇంకో తక్కువలో పుట్టిన వ్యక్తా, లేకపోతే ఎస్టీయా, ఎస్సీయా, ఓసీయా ఏమీ ఉండవమ్మా. దేవతకి మనిషే. అన్ని చీమలు మనకు అన్నీ ఒకలాగే ఎలా కనిపిస్తాయి, దేవతకి అందరం ఒకలాగే కనిపిస్తాం. మనం పెట్టుకున్నావు నేను బ్రాహ్మణుణ్ణి, నువ్వు కాపువి, నువ్వు చౌదరివి అని, లేకపోతే నువ్వు ముస్లిం అని, నువ్వు క్రిస్టియన్స్ అని, ఇవి పెట్టుకున్నా ఏమీ లేవు. దేవతకి అంతా ఒకటే. అన్నీ చీమలే దేవతకి.
ఇక్కడ ఏంటంటే ఎవడు భక్తిగా ఒక తపస్సుగా చేశాడో అతనికి ప్రసన్నం అవుతుంది దేవత. ఆ ప్రసన్నమైనటువంటి ఆ శక్తి, ఆ వ్యక్తి ఆ శక్తితోనే ఒక తాయెత్తిస్తాడు, అది పనిచేస్తుంది. అయితే ఇందులో 99% ఫేక్లు ఉంటారు. ఏదో తాయెత్తి వీడి నమ్మకంతో పనిచేస్తుంటాయి కొన్ని. అమ్మాయి నేను ఎక్కడ పోయి తాయెత్తి కట్టుకున్నా కదా నాకు మంచి అయిపోతుందని నమ్ముతాడు. ఆ నమ్మకం ద్వారా కొంత పనిచేస్తుంది. ఆ మనిషి నిజంగా ఎనర్జీ ద్వారా కొంత పనిచేస్తుంది, నమ్మకం ద్వారా కొంత పనిచేస్తుంది. ఎలా అంటే దీని మీద ఒక రీసెర్చ్ చేశారు సైంటిస్టులు. ఎలా అంటే ఒక 20 మంది సపరేట్గా పెట్టుకొని కొంతమందికి ఏమో అసలు ఏ మెడిసిన్ ఇవ్వకుండా మేము మీకు అద్భుతమైన మెడిసిన్ ఇస్తున్నాము, దీని ద్వారా మీకు ఇమీడియట్లీ తగ్గిపోతుందని ఇచ్చారు. అందులో ఏ మెడిసిన్ లేదు, ఒక ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇంకొంతమందికి నిజంగానే మెడిసిన్ ఇచ్చి ఇందులో పెద్ద ఇది ట్రయల్స్ కోసం చేస్తున్నాం, ఇది పని చేయొచ్చు పని చేయకపోవచ్చు అన్నట్టుగా ఇచ్చారు. వీళ్ళందరూ ఏ మెడిసిన్ ఇవ్వని వాళ్ళు నిజంగా మెడిసిన్ అనుకొని అబ్బా చాలా బలంగా ఉన్నాం అనుకున్నారు. వీళ్ళందరూ అబ్బాయి ఏంటోనండి మీరు ఇచ్చారు నిజమే, మీరు చెప్పింది ఎందుకు అది సరిగ్గా పనిచేయట్లేదు అన్నారు. అంటే మనిషి యొక్క ఫీలింగ్. ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఒక ఖైదీని కళ్ళకు గంతలు కట్టి ఈరోజు నీకు ఆఖరి రోజు, నీకు శిక్షాసనం ఎలా అంటే ఒక పాముని చూపించారు. ఫస్ట్ ఈ పాముతో కరిపిస్తున్నాము నీకు అన్నారు. తర్వాత కళ్ళకు గంతలు కట్టేశారు, 2 పిన్నులు ఇలా గుచ్చారు. వాడు నిజంగానే చచ్చిపోయాడు. ఎందుకంటే వాడు మైండ్ లోపల వాడిని టెస్ట్ చేస్తా, ఆ ఖైదీని టెస్ట్ చేస్తే విషం ఉంది వాడి బాడీలో. అంటే వాడు బ్రెయిన్ క్రియేట్ చేసుకుంది. అంటే ఒకటి మన నమ్మకం, రెండవది నిజంగా ఉపాసనతో వాళ్ళు ఏదైనా ఇచ్చారా. ఈ 2 విషయాల మీద మనకు తాయెత్తు అనుకోండి, ఒక యంత్రం అనుకోండి, ఒక మంత్రం అనుకోండి పనిచేస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం నమ్మాలి, ఆ వ్యక్తి ఉపాసన ఉంటుంది. ఈ 2 కలిస్తే అద్భుతాలు వస్తాయి మళ్ళీ. అవును గురుగారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చూడండి, తాయెత్తు దాకేందుకు నేను మీకు వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తే. చిన్న పిల్లలు బోరుని ఏడుస్తుంటారు, వాడికి అమ్మమ్మలు నానమ్మలు ఏం చేస్తారు, ఇలా ఉప్పు తీసి ఇలా తిప్పేసి పడేగానే వాడు ఆపేస్తాడు. ఎక్కడి నుంచి ఆపేసాడు అంటే మన చుట్టూ ఉండే ఆరా ఒక నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఉప్పు ద్వారా పోతుంది, లేదా మిరపకాయ ద్వారా పోతుంది, లేకపోతే ఒక బట్టకి నూనె రాసి వాసన చూపిస్తారు, వాసన చూసి మళ్ళీ కాలుస్తారు, అప్పుడు అది పోతుంది. అంటే ఒక ఎనర్జీ ఒక శక్తి ద్వారా, ఒక వస్తువు ద్వారానో ఒక మంత్రం ద్వారానో ఎనర్జీ మారే ఇది ఉందని మన వాళ్ళు కనిపెట్టారు. అందుకని ఒక తాయెత్తు రూపంలోనో, ఒక యంత్రం రూపంలోనో, ఒక మంత్రం రూపంలోనో దాన్ని మార్చుకోవచ్చు. అది నీకుండే నమ్మకం మీద కొంత ఆధారపడి ఉంటుంది. గురుగారు మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.